హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి జ్యూసీ బాదుషాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి షుగర్ అండి. ఫస్ట్ షుగర్ సిరప్ అయితే నేను పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ షుగర్, అలానే షుగర్ మునిగే వరకు వాటర్ వేసేసి నేనైతే పాకానికైతే పెట్టేశానండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా అయితే తీసుకున్నాను. అలానే కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కాస్త నెయ్యి వేసేసి అయితే దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చాలా ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. మనకి స్వీట్ షాప్లో దొరికే వాటికంటే ఇది ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. నెయ్యి వేసి కలుపుకున్నాక మనం ఇలా అంటే ముద్ద కట్టాలండి. ఇలా ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడైతే వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. మనకిప్పుడు పాకం కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాదుషాలని చేసుకోవడం కోసము ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము బాదుషాలను అయితే చేసుకుందామండి. పిండి చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెడితే ఈ విధంగా అయితే మనకు రెడీ అయిపోయింది. ముందుగా అయితే బాదుషాల కోసం ఇలా పిండిని అనేది తీసుకొని చిన్న ముద్దలుగా అయితే మనము తీసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు దీనికి. ఇలా చేసుకున్న వాటిని మనము ఈ బాల్ని తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని జస్ట్ మధ్యలో అనేది మనము ఒక హోల్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా మనము జస్ట్ ఒక హోల్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. ఈ విధంగానే నేనైతే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవి రెడీ అయ్యేలోపు నాకు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్లోకి వీటిని ఒక్కొక్కటిగా వదులుకుంటున్నానండి. ఇవి స్లో ఫ్లేమ్లోనే మనం అనేది ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది ఉడకదు, మొత్తం పిండిలానే ఉంటుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లోనే మనం అయితే వీటిని మంచిగా వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే వీటిని మనము షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పాకం అనేది వీటికి మంచిగా పడుతుంది. వేడి మీదే పాకము చాలా బాగా లాగుతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తీయంగానే డైరెక్ట్గా పాకంలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. చూసారు కదండి, ఈ విధంగా వచ్చిన తర్వాత వీటన్నిటిని నేనైతే యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదండి, సిరప్ని అంతా పీల్చేసి బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా జ్యూసీగా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.